ధర్మాధర్మ విచక్షణ అనేది ప్రజలకు ఉంటుంది. కాకపోతే వాళ్ళు రోడ్లెక్కి కొట్లాడరు, మనసులో పెట్టుకుంటారు. అమరావతి యాత్రకు వెళ్తున్నప్పుడు ఎదురుగా 3 రాజధానుల యాత్రని, కుప్పంలో చంద్రబాబు గారు టూర్ చేస్తున్నప్పుడు ఎదురుగా వైసీపీ వాళ్ళు యాజిటేషన్ని అనుమతించారని, అది తప్పు అన్నటువంటిది ప్రజలు భావించారు. అరాచకమనే ప్రజలు భావించారు. అందుకనినే ఆనాడు ప్రభుత్వాన్ని గద్దెదించడంలో కీలక పాత్ర ప్రజలదే. ఇప్పుడు ఓ తెనాల్లో కొట్టారు అంటే నేను అయితే సమర్థించా. ఎందుకు అంటే రౌడీయిజం లాంటి వాటిట్లలో కొంత భయపెట్టే కాన్సెప్ట్ లేకపోతే పబ్లిక్లో ఒక అసంతృప్తి రేగుతోంది. కాబట్టి అట్లాగే మంచి చేసినప్పుడు మంచి, చెడు చేసినప్పుడు చెడుగా ఉండాలి. ఇప్పుడు పొదిలి విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం తప్పు. అక్కడ వాళ్ళు అప్పుడు తప్పు చేశారని చెప్పిన వాళ్ళు వీళ్ళు తప్పు చేయడం ఏంటి? వీళ్ళు ఎందుకు ఎదురు జగన్ టూర్లో తెలుగుదేశం కార్యకర్తల్ని, మహిళల్ని పంపించారు? ఒక వంక పెట్టి ఎందుకు పంపించారు? అంతగా ఎగబడిపోయి రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు జరుగుతున్నాయా? ఉద్యమాలు చేయిస్తోంది తెలుగుదేశం పార్టీ, అమరావతిని బేస్ చేసుకుని ఒక సెంటిమెంట్ని రైజ్ చేయడానికి. ఇది పొలిటికల్ గుడ్ చేశారు, నడుస్తోంది. కానీ గొడవలకి దించకూడదు కదా. ఒక ప్రభుత్వమే గొడవలకి దించచ్చా? అక్కడ బూచేపల్లికి ఇప్పుడు నోటీస్ అట, బూచేపల్లిని అరెస్ట్ చేస్తారట. ఇది తాజాగా చేస్తున్నట్టు. బూచేపల్లి నేను హైదరాబాద్లో ఉన్నాను, నాకు నోటీసులు ఇచ్చి, ఆయన నోటీస్ ఏంటంటే శాంతి భద్రతలు కాపాడడంలో విఫలమైనట. ఆయన ఏమన్నా పోలీస్ అధికారి శాంతి భద్రతలు కాపాడ? శాంతి భద్రతలు కాబట్టి ఇప్పుడు మొన్న హెలికాప్టర్ దగ్గర ప్రాబ్లం వస్తే ఫెయిల్ అయ్యిందేమో పోలీసులు, కేసేమో వైసీపీ వాళ్ళ మీద. ఇప్పుడు ఫెయిల్ అయ్యిందేమో పోలీసులు, లేదా పోలీసులే సహకరించి గొడవకి ఇవాళ రోజున మళ్ళీ అవతల వాళ్ళ మీదన కేసులు. ఇది మొదట్లో బాగానే ఉంటుంది. మన కార్యకర్తలందరూ ఎదురేటాక్ చేస్తారు, పోలీసులు ఎదురేటాక్ చేస్తారు, భయపెడతాం, అంతా బాగానే ఉంటుంది. ఎంతకాలం పాటు పబ్లిక్ దాన్ని యాక్సెప్ట్ చేస్తారా చూడాలి.